హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ విత్ రివ్యూస్. అండ్ ఈరోజు మనం బిగ్ బాస్ గురించి ఈరోజు 59th ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి చెప్పుకుందాం. అయితే ఈరోజు మనం ఏమైనా చెప్పుకుందామంటే ఈరోజు కొన్ని ఈ టాస్క్ల గురించి, అదేవిధంగా ఈ కళ్యాణ్ ఎలా టాస్క్ నుండి ఎలిమినేట్ అయ్యాడు, అదేవిధంగా మా ఇమాన్యుయల్ టాస్క్ ఎలా గెలిచాడు, వీటితో పాటు కన్వర్జేషన్స్ ఎవరికెవరికి ఎలా జరిగాయి, బిగ్ బాస్ ఎందుకు వీళ్ళందరికీ బిగ్ బాస్ ఫోన్తో ఈరోజు కెప్టెన్సీ కంటెన్సర్ టాస్క్ని ఎలా ఆడించారు, ఇవన్నీ చూసుకుందాం. అయితే మెయిన్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఇలా అవగానే మార్నింగ్ సెషన్ ఇంకేం లేదు, జస్ట్ ఫుడ్ వండుకొని తినుకొని ఇవే కనిపించాయి. చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఈవినింగ్ టాస్క్ స్టార్ట్ అయిన సమయంలో ఫస్ట్ బిగ్ బాస్లో ఒక ఫోన్ అరేంజ్ చేశారు. ఒక ఫోన్ అరేంజ్ చేసిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఫోన్ వస్తుంది బిగ్ బాస్ నుండి. ఫోన్ వస్తే తనుజ ఫస్ట్ లిఫ్ట్ చేస్తుంది. తను ఏమంటాడంటే, బిగ్ బాస్ హాయ్ అమ్మ తనుజ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగా బిగ్ బాస్ అని చెప్తుంది, బాగానే మాట్లాడు. తర్వాత ఏం చేస్తుంది, ఈ ఫోన్ దేని గురించి అనేసి నీకు ఐడియా వచ్చిందని అంటే, మేబీ ఫ్యామిలీతో మాట్లాడడానికి ఏమో బిగ్ బాస్ అని అడుగుతుంది. చెప్తాను కాదు, ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్తానమాట. అనేసి తను ఓకే బిగ్ బాస్ అయితే ఈ విషయాన్ని అందరికీ చెప్పని చెప్తుంది. ఈవిడ ఫోన్ కట్ చేసిన తర్వాత ఈవిడ వెళ్ళి అందరికీ చెప్తుంది అనమాట, ఆల్రెడీ మన కెప్టెన్సీ టాస్క్ అనేది స్టార్ట్ అయింది అనేది చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత రీతి దీనికి కౌంటర్గా, ఇదేదో సీక్రెట్లా ఉంది, మాకు చెప్పట్లేదు, నీకు నటించడం రావట్లేదు, సరిగ్గా చెప్పని అంటది. దానికి నిజంగా తల్లి నమ్మితే నమ్ము, లేకపోతే లేదని వదిలేస్తారు. ఇక్కడ పక్కన పెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ కాల్ చేస్తారనమాట. కాల్ చేస్తే అదే విధిగా ఇస్తే సంజనా గారు లిఫ్ట్ చేస్తే, సంజనా గారిని ఏమంటారంటే బిగ్ బాస్, సంజనా గారు బాగున్నారా అని అడుగుతాడు. బాగున్నాను సార్ అని చెప్పి, బాగోలేను సార్ అని చెప్తుంది. ఏమన్నాడైతే, బిగ్ బాస్ నాకు 20 to 15 daysలో వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ ఇంతవరకు మాట్లాడలేదు, కొంచెం అరేంజ్ చేయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటే, ప్రతిదానికి సమయం వస్తుందమ్మా, అప్పుడు అరేంజ్ చేస్తామా అని చెప్తాడు. బిగ్ బాస్ చెప్తే వదిలేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ ఫోన్ తీసుకెళ్ళి రీతికి ఇవ్వాలంటే రీతికి ఫోన్ పిలుస్తుంది. ఫోన్ రీతికి ఇస్తే రీతి కొడుతుంది. రీతి ఎలా ఉన్నామంట, బాగానే ఉన్నాను. అయితే అందరిని వెళ్ళిపోమంటుంది రీతి. వెళ్ళిపోండి బాగానే అర్థం చేసుకున్నావే అని అంటే అనేసి నవ్వుతుంది అనమాట. అయిన తర్వాత ఏమవుతుంది, తను చెప్పిన మాటలు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు బిగ్ బాస్. లేదు, నాకు నమ్మాలనిపించట్లేదు బిగ్ బాస్ అని ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, కానీ ఈ టాస్క్లో నమ్మకమే చాలా ఇంపార్టెంట్ అమ్మ అని చెప్తాడు. అంతే స్టోర్ రూమ్లో ఒక లెటర్ ఉందో తీసుకొని వెళ్ళి భరణి గారికి అంటే, భరణి గారు వెళ్ళి ఆ లెటర్ తీసుకొని వచ్చి చదువుతారు అనమాట. కెప్టెన్సీ టాస్క్ కోసం ఎలా కంటెన్సర్స్ ఎలా అవుతారు కెప్టెన్సీ కోసం అనేసి ఆ లెటర్లో ఉంటుంది. ఏమైనా ఉంటుంది, ఈ లెటర్ మీ హౌస్మేట్స్లో ఒక రెబల్ ఉన్నాడు, ఆ రెబల్ మీ అందరిని ఎలిమినేట్ చేస్తాడు. ఆ ఎలిమినేషన్ నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే నేను పెట్టిన టాస్క్లో మీరు విన్ అవ్వాలి. విన్ అయిన తర్వాత విన్ అయిన వాళ్ళకి అనమాట ఒక గ్రీన్ సేఫ్ కార్డ్ వస్తుంది. అది ఎవరి ఉంటే వాళ్ళు ఎలిమినేట్ చేసినా సరే వాళ్ళు సేఫ్, ఒకవేళ ఆ రెబల్ ఎలిమినేట్ చేసినా సరే వాళ్ళు సేఫ్గా ఉంటారని చెప్తారన్నమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఫస్ట్ కాసేపు అయిన తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అయితే సుమన్ శెట్టి గారు మాట్లాడతారు. సుమన్ శెట్టి గారు మాట్లాడితే బిగ్ బాస్ ఏమంటాడంటే, సుమన్ శెట్టి గారికి ఏమవుతుందంటే, మీరు ఎవరికి రెబల్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అంటే, భరణి గారికి అని అంటున్నాను. లేదు, ఈ టాస్క్లో మీరే రెబల్ అని చెప్తున్నాను. రెబల్ అని చెప్పేసి టాస్క్ గురించి చెప్తున్నాను అనమాట. మీరు ఎవరినైనా ఒక ముగ్గురిని కూర్చుని వాళ్ళు లేపేసి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటే మీ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఒక 4 ముగ్గురులో ఒకరు నామినేట్ చేయాలి, కెప్టెన్సీ టాస్క్ నుండి ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్తాడు అనమాట. ఓకే అనేసి చల్లగా వెళ్ళిపోతాడు. ఇంకా కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఈయనెళ్ళి ఎక్కడ ఉన్నదో ఆ రిసిప్ట్ కూడా చూసి బాత్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. అతనికి ఏం అర్థం కాకపోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు కాసేపు అయిన తర్వాత ఇప్పుడు ఈ లెటర్ చదువుతారు అనమాట. ఎవరు భరణి గారు వచ్చి లెటర్ చదువుతారు కదా. లెటర్లో ఏముంటుందంటే, బిగ్ బాస్ టీమ్ స్టడీ చేస్తారంట. మొత్తం ఏబీసీ మొత్తం 3 టీంలు ఉంటాయి. ఒక టీం ఫస్ట్ ఏ టీంలో తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్ ఉంటారు. అదే బి టీంలోనేమి రీతు, భరణి, నిఖిల్ ఉంటారు. అదేవిధంగా సి టీంలోనేమి దివ్య, కళ్యాణ్, శ్రీనివాస్ ఉంటారు. ఇలా ఉంటుంది అనమాట. మిగతా సంజన,
పవన్, సుమన్ గారు, రాము వీళ్ళు నలుగురు మిగిలిపోతారు కదా. ఈ నలుగురు మిగిలిపోతేమి అందరూ రిక్వెస్ట్ చేసుకుని అలా మాట్లాడుతూ సంభాషణ జరిగిన తర్వాత ఒక రాము ఏమి తనుజ టీంకి వెళ్ళిపోతాడు, పవన్ ఏమి మనకు తెలిసినట్టుగా కదా మనం ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటాం ప్రీతి టీంకి వెళ్ళిపోతారు. అదేవిధంగా సుమన్ శెట్టిని కళ్యాణ్ టీంలో తీసుకుంటారు. మిగిలిపోయింది ఎవరు? సంజనగర్ మిగిలిపోతారు. ఈ సంజనగర్ మిగిలిపోతే ఏం చేస్తారు, పాపం డైరెక్ట్గా ఈవిడ్ని ఎలిమినేట్ అంటే కెప్టెన్సీ టాస్క్లో నువ్వు పాల్గొనడానికి వీల్లేదనేసి ఎలిమినేట్ చేస్తారంట. ఈవిని సంచలనంగా ఉంచాలనేసి బిగ్ బాస్కి చెప్తారు, అనౌన్స్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఏం జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అయితే కళ్యాణ్ లిఫ్ట్ చేస్తే కళ్యాణ్ కాదు, నువ్వు వెళ్ళి దివ్యకి మాట్లాడు. దివ్య వచ్చి ఫోన్ మాట్లాడితే ఏం చేస్తుంది, దివ్య మాట్లాడుతూ ఈ రూమ్లోన రెబల్ ఉన్నాడు నీకు తెలుసా అంటే మేబీ సాయి శ్రీనివాస్ అని అనుకుంటుంది అని చెప్తుంది అనమాట. లేదు సాయి శ్రీనివాస్ కాదు, సుమన్ శెట్టి గారు అని చెప్పేస్తారు బిగ్ బాసే. అయితే అతనితో పాటు నువ్వు కూడా రెండో రెబల్ అని చెప్తారనమాట. ఈ రెబల్ చెప్పిన తర్వాత ఈవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు ముగ్గురు ప్లేస్ని కూర్చొని లేపేసి అక్కడ కూర్చుంటే ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది, మీరు ఆ ముగ్గురులో ఒకరి కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించవచ్చు అనేసి చెప్తారనమాట. ఓకే, మరి వీళ్ళకి తను కూడా ఓకే చెప్తుంది. అయితే ఈవిడెళ్ళి సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అనమాట. మాట్లాడి ఇది పొజిషన్, ఇది నిజమే కాదంటే నిజమే అనేసి వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అక్కడికి డైరెక్ట్గా ఎవరు వస్తారు, ఫస్ట్ బర్నీ గారు వస్తారు. బర్నీ గారు వచ్చి కూర్చుంటారు. కూర్చుని ప్లేస్లో లేసి అతను వెళ్ళిపోతాడు. అదే ప్లేస్లో వెళ్ళి ఎవరు దివ్య కూర్చుంటుంది. ఇది ఫస్ట్ అయిపోయింది. అదేవిధంగా కళ్యాణ్ చేస్తారు. అలా నలుగురిని చేస్తారు. ఎవరు, బర్నీ గారిని, కళ్యాణ్ గారిని అండ్ రీతు మరియు గౌరవం చేస్తారు. చేసిన తర్వాత టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ దివ్య ఎంత స్ట్రాటజిక్గా గేమ్ ఆడిందంటే అసలు తను ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. పోను వాళ్ళ టీం అంటే బర్నీ గారు అంటే తనకి రిలేషన్, అది ఎవరో నాన్న రిలేషనో లేకపోతే కూతురు రిలేషనో ఏదో ఒకటి ఉంది. అయితే బిగ్ బాస్కి ఈ నలుగురు పేర్లు కూడా చెప్పకుండా ఓన్లీ ముగ్గురు పేర్లు చెప్తుంది. ఎవరో కళ్యాణ్ పేరు చెప్తుంది, రీతు పేరు చెప్తుంది, గౌరవ్ పేరు చెప్తుంది. అయితే వీళ్ళిద్దరు డిసైడ్ అవుతారు. గౌరవం పట్టించుకోరు, రీతుని కానీ కళ్యాణ్ కానీ తీసేద్దాం అనుకుంటారు. దివ్య మాత్రం కళ్యాణ్ని తీసేద్దామంటుంది. ఎందుకంటే కళ్యాణ్ మన పక్కనే లాస్ట్లో వచ్చేసరికి మన సైడ్ ఆడ్ ఒకటి. అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా చెప్తుంది అనమాట. ఇది స్ట్రాంగ్ అని చెప్తుంది. మనం తీసేస్తే మనకి ఇంకా ఇందులోన ప్లస్ పాయింట్ ఏంటంటే దివ్యకి ఒకవేళ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతే ప్రతి టాస్క్లో ఈవిడ పాల్గొనవచ్చు, అందరికీ కనిపిస్తుంది. అండ్ అసలు దీనికి ఏం అర్థం కాదు నాకు తెలిసి. కళ్యాణ్ తీసేసి దీనికి ఏమొస్తుంది తర్వాత మనం ఓకే ఇప్పుడు టాస్క్లో ఆడడానికి బలమైన మనసైనా ఉండాలి, లేకపోతే మనసైనా ఉండాలి కదా. ఇలాగ ఆలోచించలేదు ఆవిడ. స్ట్రాటజిక్గా ఆవిడ ఎలాగ ఆలోచించిందో నాకైతే అర్థం కాలేదు. మేబీ బర్నీ గారు మళ్ళీ ఈక్వల్ అయిపోతే మళ్ళీ బర్నీ గారిని సేవ్ చేయాలి అనేసి నాకు తెలిసి కళ్యాణ్ సేవ్ చేసి ఉంటుంది. సో ఇక్కడికేమీ వీళ్ళిద్దరు చెప్పేసి కళ్యాణ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఓకే అని చెప్పేసి కాసేపు అయిన తర్వాత కాల్ వస్తుంది. కాల్ ఈసారి వీళ్ళు డైరెక్ట్గా కళ్యాణ్ ఎత్తాడు. కళ్యాణ్ ఎత్తి ఏం చెప్తాడంటే బిగ్ బాస్ ఏం చెప్తాడు, కళ్యాణ్ నీకు రెబల్స్ అనేవాళ్ళు నేను ఎలిమినేట్ చేశారు కెప్టెన్సీ టాస్క్ ఉందంటే పాపం పలగైపోయి వెళ్ళి నీ టీషర్ట్ తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు. ఇంకెళ్ళి అలాగే వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు టీషర్ట్. అక్కడికి అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయితే ఈ టాస్క్ ఏముంటుందంటే ఫస్ట్ టాస్క్ చూడు, మన చిన్నపిల్లలు ఆడుకుంటారు ఉయ్యాల బల్ల, ఇలా ఉంటుంది కదా ఉయ్యాల బల్ల. ఈ బల్ల అనమాట ఒక పక్క ముడుకు పెట్టేసి ఇంకో పక్క వాడు ఇచ్చే ఒక 6 డంబుల్స్ ఇచ్చాడనమాట. అవి మామూలుగా అంటే డంబుల్స్ అంటే ఇనుము డంబుల్స్ కాదు, నార్మల్ డంబుల్స్ ఇచ్చాడనమాట. ఆ డంబుల్స్ అనమాట తీసుకెళ్ళి ఒక పక్క కాలుతో ముడుకుతో బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ ఇంకో పక్క 6 ఇలా వేయాలన్నమాట. టీమ్ ఏ నుండి ఇమాన్యులు, రాము వస్తారు. బి నుండి పవన్ నిఖిల్ వస్తారు. దివ్యను, సాయి శ్రీనివాస్ వీళ్ళ టీంలో వస్తారు. ఇక్కడ నేను చిన్న మాట చెప్పుకోవాలి, పవన్ గురించి చెప్పాలన్నమాట. పవన్ లాస్ట్ ఎవరు శ్రీజ కోసం ఆడేటప్పుడు టాస్క్ గెలుస్తారు కదా, అక్కడ బాగా కాన్ఫిడెన్స్ అయిపోయినట్టు మన బాబుకి. ఎందుకంటే మాట్లాడినప్పుడు నేను లైవ్లో కూడా చూశాను, ఏమంటాడంటే నేను ఫిజికల్కి ఓకే, ఫిజికల్ అయితే ఎలాగ స్ట్రాంగ్ కదా అందరికీ తెలిసింది. ఆ రోజు నిద్రను హోల్డ్ చేశాడు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నారు.
ఇంకా మెంటల్లీ నేను స్ట్రాంగ్గా ఉంటాను, అన్నింటికి నేను స్ట్రాంగ్గా ఉంటాను, నాకు ఫస్ట్ పంపిస్తేనే నేను మీ టీంకి వస్తాను, చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తానమాట. బ్రెయిన్ ఉపయోగించాల్సి వస్తుంది, అదేవిధంగా అన్నీ ఉండాలి. కానీ ఈయనకి అప్పటి నుండి నాకైతే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం పెరిగింది, అంటే కొంచెం ఇది పెరిగింది, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది నా నా అంచనా. అయిన తర్వాత ఈ టాస్క్లో గెలిచేది మాత్రం ఇమాన్యుల్ గెలుస్తారు. ఇమాన్యుల్ గెలిచేసి వాళ్ళకేమి ఒక గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డ్ ఏమి వీళ్ళు డిస్కస్ చేసుకొని ఇమాన్యుల్కే ఇచ్చేస్తారు. మరి ఎందుకు ఇమాన్యుల్కి ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఆ టీంలో నాకు తెలిసి ఇమాన్యుల్ కెప్టెన్ చేశాడు, రాము కెప్టెన్స్ చేశాడు, గౌరవ్ కూడా కెప్టెన్స్ చేశాడు. తనుజ ఇక్కడ ఫైట్ ఆడి తీసుకుంటే బాగుండేమో నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఒకసారి కూడా కెప్టెన్సీ అవ్వలేదు. ఆవిడ కూడా పాపం లాస్ట్ వరకు ప్రతిదీ ట్రై చేస్తుంది, తర్వాత తన బెస్ట్ తను ఇచ్చుతూనే వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ ఫైట్ చేసి ఆ కార్డ్ తీసుకుంటే బాగుండేమో నాకైతే అనిపించింది. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే చివరికి మన నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకేమి ఇంకో టాస్క్ ఇచ్చారు. ఇది మరీ గవర్నమెంట్ టాస్క్ అండి బాబు. అసలు ఈ టాస్క్లు దేనికంటే ఇలాంటి టాస్క్లు చిన్న చిన్న టాస్కులకి అనమాట కళ్యాణ్ బలైపోవాల్సి వస్తుంది పాపం. నాకైతే కళ్యాణ్ గురించి పాపం హోస్ట్ సార్ కూడా కళ్యాణ్ కోసం మంచిగా మాట్లాడు. ఒకసారి అంటే పవన్ వచ్చుంటే గెలిచేవాడు, శ్రీజన్ ఉంచేవాడు అనే మాటలకి ఈయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు పాపం. మరుసటి ఆ రోజు నైట్ కూడా ఏడ్చాడు చాలా. అయితే ఇవన్నీ పక్కన పెడితే మనోడికి ఆడడానికి కూడా ఈ వీక్ కూడా ఇంకా ఆడడానికి అవకాశం ఉండకపోవచ్చు కదా మ్యాక్సిమం. అయినా పర్లేదు, ఫ్యాన్ బేస్ బాగానే ఉంది కాబట్టి అలా నెట్టుకొస్తాడు, పర్వాలేదు. అయితే ఇంక ముందు మాత్రం కళ్యాణ్ ఖచ్చితంగా రేస్ చేయాల్సి వస్తుంది. రేస్ చేస్తేనే అతను రేస్లో ఉంటాడు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డెమాన్ లాస్ట్లో ఉన్నాడంటే డెమాన్ కూడా ఇప్పుడు ఒక రేంజ్లో మన ఒక రేంజ్లో వచ్చిండే అనమాట అంతే. కానీ ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్, అది ఏ టాస్క్ నాకు అర్థం కాదు. ఈ టాస్క్ చివరికి ఏం చేయాలి, ఇప్పుడు అర్ధరాత్రి ఎవరు తెలియకుండా ఫ్రిడ్జ్లో ఒక ప్యాకెట్ పాలు తాగేసి మిగతావన్నీ పాలు ప్యాకెట్లను స్టోర్ రూమ్లో పెట్టాలని టాస్క్ అంట. ఆ టాస్క్ గెలిస్తే మళ్ళీ ఎవరినో నామినేట్ చేయాలంట. అంటే టాస్క్ అంటే ఒకరిని కెప్టెన్సీని తీసేసే టాస్క్ అంటే ఎలాగ ఉండాలి అసలు, అవి ఒక రసవత్తంగా ఉండాలి. అలాంటిది బిగ్ బాస్ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తుంటే నాకైతే ఏదో అర్థం కాకుండా. చూద్దాం రేపు ఎలాంటివి ఉంటాయో ఎలా ఉంటాయో వీల్ డిస్కస్ టుమారో. అయితే సుమన్ శెట్టి దివ్య వెళ్ళి వంట రూమ్ ఉంటుంది కదా, అదే కిచెన్ దగ్గరికి వెళ్ళి సుమన్ శెట్టి కూర్చొని పాలు ఎమ్మి బాటిల్లో కొన్ని వేసేస్తాడు. అదేవిధంగా కొంచెం తాగేస్తాడు. అదే టైంకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ పాపం నిజంగా అంటే వీళ్ళిద్దరి మీద డౌట్ ఉన్నదేమో ఉన్నా సరే వీళ్ళిద్దరు కెప్టెన్సీ కండెన్స్లో ఉన్నారు కదా, వీళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేసి ఒక ఇదేమో మరి నాకైతే తెలీదు. సో అక్కడ మాత్రం లోన్కైతే రాడు. ఈ లోన్కైతే దివ్యమి వాళ్ళు అంటే ఏం చేస్తున్నాడు అయితే పంచదార అదే షుగర్ తింటున్నాడు అనేసి చెప్పేస్తాడు దివ్య. అయితే ఆ మాటలు నమ్మేసి వాళ్ళ అంటే బయట రీతు వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరు చూసేయగలరు, వెళ్ళి చూడమనేసి దివ్య ఏమి కళ్యాణ్ చెప్తుంది. కళ్యాణ్కి తెలియదు కదా పాపం, వెళ్ళి చూస్తాడు, వీళ్ళు పాలు తాగేస్తాడు, సభ అయిపోతే వెళ్ళి పడుకుంటాడు. అర్ధరాత్రి లేస్తాడు సూర్యుడిలాగా. అర్ధరాత్రి లేచి మనోడు స్టోర్ రూమ్లోన పాల ప్యాకెట్లన్నీ పెట్టేసిన తర్వాత వెళ్ళి పడుకుంటాడు. ఈరోజు టాస్క్ అయితే ఇది జరిగింది. ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కళ్యాణ్ మాత్రం ఈరోజు చాలా, ఇప్పుడు ఈ కళ్యాణం ఉంటే ఇప్పుడు దివ్య టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి కదా, మరి ఈవిడ ఎందుకు ఇలాగ ఆలోచించలేదు నాకు అర్థం కాలేదు. ఎనీవే ఈరోజు జరిగింది ఇదనమాట. రేపు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం నేను పెడుతున్నా, సో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితే. ఇదే కంటెంట్ కాదు, నేను ఇంకా చాలా మంచి కంటెంట్ను ఇద్దామనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.